పుస్తక పఠనం వల్ల విద్యార్థుల్లో మేధోశక్తి పెరుగుతుందని డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. సామలకోట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 58వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభలో విద్యార్థులను ఉద్దేశించి డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు మాట్లాడారు. గ్రంథాలయంలో దొరకని పుస్తకం అంటూ ఉండదని, సోషల్ మీడియా రాకముందు ప్రతి ఒక్కరూ గ్రంథాలయంలో చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లడం జరిగిందని తెలిపారు. వ్యాసరచన సాంస్కృతిక పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఎప్పటికీ గుర్తుంటది. మరీ ముఖ్యంగా బాల్యంలో మనం రాసింది చదువుకున్నదే మన జీవితం వృద్ధాప్యం వరకు కూడా గుర్తుండేది చదువు. మనం ఈ వయసులో చదువు మీద దృష్టి పెడితే అందుకనే చిన్నప్పుడు ఐదో సంవత్సరం నుంచి చదువు మొదలెడతారు. లేకపోతే ఊహలు అన్ని తెలిసారు 10వ సంవత్సరం నుంచి చదువు మొదలెట్టవచ్చు. చిన్నప్పుడు మనం చూసినటువంటి ప్రదేశాలు, చదువుకున్నటువంటి చదువు, రాసిన రాత, బాల్యంలో చేసినటువంటి స్నేహం ఎప్పటికీ మర్చిపోలేని. మనకి పెద్ద విధంగా చాలా మంది స్నేహితులు కలుస్తారు. ఈ వయసులో ఉన్నటువంటి స్నేహితులు ఎప్పటికీ చిరస్థాయిగా మనకు ఏ విధంగా మనకు గుర్తుంటారో ఈ వయసులో చదువుకున్నటువంటి పుస్తకం మీ జీవితాంతం ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లైబ్రరీని, గ్రంథాలయాన్ని వాడుకోవాలి. ఈరోజు ఈ దేశంలో అత్యున్నత పురస్కారాలు పొందిన పెద్ద పెద్ద కవులుగా పేరుగాంచిన, ఈ దేశంలో మేధావులుగా పేరుగాంచిన వారందరూ కూడా ఒకప్పుడు వెళ్ళి గ్రంథాలయాల్లో చదువుకునే వారందరూ ఈ స్థాయికి వచ్చారు.